హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్షిత్ అండ్ మమ్. ఈ వీడియోలో మెంతికూర పచ్చడి ఎలా చేయాలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పచ్చడిని మా బాబు చాలా ఇష్టంగా తిన్నాడు, చిన్నపిల్లవాడు. సో ఇదే మిగతా పిల్లలకి తెలియని మదర్స్ ఎవరన్నా ఉంటే ఇది చూసి నేర్చుకునే వాళ్ళ పిల్లలకు కూడా పెడతారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో మనకి మెంతికూర వల్ల బెనిఫిట్స్ ఏంటో చాలామందికి తెలుసు. డీటెయిల్గా కావాలంటే మనం గూగుల్ చేసి కూడా చూడొచ్చు. యాజ్ ఎ మదర్గా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, పిల్లలకి రెస్పిరేటరీ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది, బోన్ వెయిట్కి హెల్ప్ చేస్తుంది, అలాగే ఐరన్ కంటెంట్ ఉంటుంది అని తెలుసు. అలాగే యాజ్ ఇట్ ఈజ్ మనకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసమో, లేకపోతే ఒబేసిటీ తగ్గించడం కోసం ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ పచ్చడి టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం పెడుతూ ఉండొచ్చు. సో ఇది ఎలా చేయాలన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత అందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు ఫ్రై చేశాను. దాంట్లోని మెంతికూర కూడా ఫ్రై అయిన తర్వాత అంతా కలిపి ఒకసారి మిక్స్ పట్టేసి ఉంచుదాం. తర్వాత టమాటాలు మనం తీసుకున్న టమాటాలు మగ్గిన తర్వాత అవి కూడా వేసి మిక్స్ చేద్దాం. చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని తిరగమూత పెట్టేస్తే చాలా టేస్టీగా తయారవుతుందనమాట. సేమ్ మీరు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అలాగే ఇది టిఫిన్లోకి లేకపోతే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.